ఇవాళ ప్యాడీ తీసుకోమని రైతులు గగ్గోలు పెడుతుంటే మీ బిడ్డర్స్ మాత్రం మీకు లంచాలు ఇచ్చిన వందల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బిడ్డర్స్ మాత్రం అదనంగా 230 రూపాయలు ఇస్తేనే వాళ్ళ అకౌంట్ మేము సెటిల్ చేస్తామంటున్నారు. అయ్యా మీ ప్రత్యేకంగా మీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి నుంచి ఉత్తర్వులు వస్తూ ఉన్నాయి. ఏమని వస్తూ ఉన్నాయంటే ప్యాడీకి సంబంధించినటువంటి రిలీజ్ ఆర్డరు మిల్లర్ల వారీగా ఎండి ఆఫీస్ నుంచి రిలీజ్ ఆర్డర్ తీసుకొస్తా ఉన్నారు. ఆ మిల్లర్ తన అకౌంట్ సెటిల్ చేసుకోవడం అసలు ధరతో పాటు మీరు విధించినటువంటి ప్రైవేట్ పెనాల్టీ ఏదైతుందో లంచం ఏదైతుందో ఆ ట్యాక్స్ మీ బ్రూ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్లకు జిల్లా స్థాయిలో ఉండేటువంటి మీ డిసిఎస్ఓ గారు మీ డిఎంసి సప్లై గారు అప్పుడు వారికి క్లియరెన్స్ ఆర్డర్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఇది అధికారికంగానే కుంభకోణం జరిగింది. వీళ్ళు ఏం సీక్రెట్ అక్కర్లేదు. భాజప్తా అకౌంట్లలో ఇప్పుడు బిడ్డర్ మధ్య మిల్లర్ మధ్య అగ్రిమెంటు 230 రూపాయలు ఇవ్వాలనే అగ్రిమెంటు ఇవాళ బయటకు వచ్చింది. తర్వాత మిల్లరు బిడ్డరుకు అదనంగా డబ్బులు అకౌంట్లోనే డబ్బులు వేస్తున్నటువంటి దాదాపు 250 పైచిలకు మిల్లర్లు డబ్బులు బిడ్డర్ ఖాతాలో ఆంధ్ర వాళ్ళ ఖాతాలో వైజాగ్ బ్యాంకుల్లో వేసిల్లని చెప్పి వాళ్ళ భారత రాష్ట్ర సమితి పత్రికా సోదరుల ముందు రాష్ట్ర రైతాంగం ముందు చాలా స్పష్టంగా ఆధారాలు ముందు పెడతా ఉన్నారు. మరి దీనికి విజిలెన్స్ శాఖ ఎక్కడున్నది? విజిలెన్స్ డిపార్ట్మెంటుకు ఇంతకంటే ఎక్కువ ఆధారాలు ఏం కావాలి? ఇలా ఫుడ్ గ్రెయిన్స్ చట్టాన్ని అమలు పరుస్తున్నటువంటి సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఇవాళ ఏసీబీ పరిధిలో కూడా ఇది వస్తుంది ఇమీడియట్గా రాష్ట్రంలో. ఇది నథింగ్ బట్ కరప్షన్, ఓపెన్ కరప్షన్. ఇవాళ ఇది రైతుల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము ఇంత విచ్చలవిడిగా దోపిడీ చేస్తుంటే ఏసీబీ కూడా స్పందించాలి, స్టేట్ విజిలెన్స్ స్పందించాలి. ఇవాళ కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి భారత రాష్ట్ర సమితి ఇంకా 4-5 రోజుల సమయం తీసుకుంటుందంటే ఎన్నికల కోడ్ ఉందని చెప్పి. ఎన్నికల కోడ్ ముగియగానే సివిల్ సప్లైస్ భవన్ పంజాగుట్టలో తీవ్రమైన నిరసనకు భారత రాష్ట్ర సమితి నిర్ణయం చేయబోతుంది. అప్పటికి స్పందించకుంటే ఈ టెండర్లను రైస్ టెండర్ కానీ ధాన్యం టెండర్లు కానీ రద్దుపరచకుంటే అక్రమంగా వసూలు చేసిన 100 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో వెంటనే వాటిని సీజ్ చేయకుంటే, చట్టపరమైన తదుపరి చర్యలు చేయకుంటే ఎన్నికల కోడ్ ముయ్యగానే భారత రాష్ట్ర సమితి ఆందోళనలకు శ్రీకారం చుడుతుంది. మిత్రులారా, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ఒక మాట మాట్లాడింది. మా కేటీఆర్ గారు అందులో టెండర్లో పాల్గొన్నటువంటి ఒక సంస్థ కేంద్రీయ బండార్, అది బ్లాక్ లిస్ట్లో ఉంది అని చెప్పి పేపర్ మీ ముందు పెడితే దాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి డిలీట్ చేయబడింది అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. అదే గొప్పతనం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ కేంద్రీయ బండార్ సంస్థ ఏకలవ్య స్కూళ్ళకి సప్లై చేస్తామని టెండర్ వేసి డిఫాల్ట్ అయింది. ఏకలవ్య స్కూల్ సంబంధించినటువంటి ఒక ఆర్డర్ కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్నది. ఏపీ ఎంఐడిసి, ఏపీ స్టేట్ ఎంఐడిసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మెడిసిన్ సప్లై చేస్తామని డిఫాల్టర్ అయింది. ఆంధ్ర రాష్ట్రంలో డిఫాల్టర్గా ఉన్నది. ఇవాళ అదొక్కటే కాకుండా ప్రత్యేకంగా యూపీలో కూడా డిఫాల్టర్గా ఉన్నది, మధ్యప్రదేశ్లో డిఫాల్టర్గా ఉన్నది. తెలంగాణలో ఏకలవ్య స్కూల్ సంబంధించి సెక్రటరీ కూడా రోనాల్డ్ రాజు గారు అప్పుడు రెండో ఆర్డర్ కూడా ఉన్నది. రెండో ఆర్డర్ కూడా ఇలా
పత్రికా సోదరుల ముందు మళ్ళీ విడుదల చేయడం జరుగుతున్నది. ఇది కూడా బ్లాక్ లిస్ట్లో లైవ్లో ఉన్నది. ఇదే కాకుండా మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఇవాళ లైవ్లో ఉన్నది. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు, తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ఒక సంస్థకు 1000 కోట్ల రూపాయల టెండర్లు మీరు ఇస్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయకపోగా ఇంకా సమర్థించుకోవడం, ఇంత బహిరంగంగా బట్టలు ఊడదీసినట్టే ఇవాళ కుంభకోణం బయటపడ్డది. అయినా కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేకుండా సరి అయినటువంటి ఆన్సర్ చేయకుండా తెలంగాణ ప్రజలకు ఇంకా తప్పించుకునే దోబూచులాట ఇక సాగదు. అన్ని రకాల ఆధారాలు ఇవాళ భారత రాష్ట్ర సమితి దగ్గర ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కేంద్ర ఏజెన్సీలను సంప్రదించి వ్రాతపూర్వకంగా భారత రాష్ట్ర సమితి ఫిర్యాదు చేయబోతున్నది. ఈలోపు రాష్ట్ర ఏజెన్సీలు, విజిలెన్స్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ఏసీబీ డిపార్ట్మెంట్ తక్షణమే స్పందించాలని చెప్పి, ఎందుకంటే బ్యాంకుల పేర్లు చెప్పినాం, ఇలా మిల్లర్ల నుంచి వందలాది మిల్లర్ల నుంచి ఇలా టెండరు వాల్యూ కంటే అదనపు డబ్బులు వసూలు చేసిన వివరాలన్నీ కూడా పత్రికా సోదరుల ద్వారా చెప్పినాం. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా స్పందించలేదంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండమని అందరూ ఒకటైనట్టే పోతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోవడం ఖచ్చితంగా ఇది సీఎం పేషి నుంచి జరిగిందనేటువంటిదే ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవాళ విత్తనాలు అడిగిన రైతులను లాఠీలతో కొట్టిస్తారు. మీరిచ్చిన మార్పులో భాగంగా దశాబ్ద కాలపు తీపి కబురు అది తెలంగాణ రైతాంగానికి. రైతులు చెమటోడ్చి పండించిన పంటల కమిషన్తో నడిచే తెలంగాణ పౌర సరఫరాల శాఖలో ఇలా 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడతారు. ఇది కూడా మీరు ఇచ్చేటువంటి దశాబ్దపు కాలపు ఇలా రైతులకు ఇచ్చేటువంటి బోనస్ ఇదేనా అని చెప్పి అడగదలుచుకున్నాను. ఇలా పౌర సరఫరాల సంస్థలో రైతుల కష్టార్జితం పండించిన పంట మీద మీరు చేసే దోపిడేనా రైతులకు మీరు ఇచ్చిన మాట బోనస్? 1-2 సార్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వెంటనే ఇవాళ రైస్ ఆర్డర్ బయటపెట్టినాం. రైస్ టెండర్ ఆర్డర్ ఇప్పటివరకు అధికారికంగా రద్దు చేయలేదు. ఇంకా సంప్రదింపులు లావాదేవీలు జరుగుతున్నట్టు ఇంకా వార్తలు వస్తూ ఉన్నాయి. రైస్ టెండర్ల బిడ్డర్స్ తోటి బ్లాక్ లిస్ట్లో ఒకసారి కాదు 4 దిక్కుల బ్లాక్ లిస్ట్ ఉన్న సంస్థల వివరాలు మీ ముందు పెట్టినాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండబడేటువంటి సంస్థలు కూడా కొన్ని ప్రైవేటు యాజమాన్యం కార్యాలయంలోనే బోర్డులు పెట్టి సంస్థలు పెట్టిండ్లు. అందులో కేంద్రీయ బండార్తో పాటు నాకాఫ్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ మరి ప్రైవేటు ఆఫీసులలో కార్యాలయాలు జరిపి ఈ టెండర్ల కుంభకోణానికి పాల్పడ్డరు. ఇలా భారతీయ